ఒకటే, ఎవరు దేవుడు పట్ల భయంతో ఉంటారు, ఎవరు భక్తితో ఉంటారు, ఎవరు నీతిని జరిగిస్తారు, ఎవరు న్యాయాన్ని జరిగిస్తారు. అప్పుడప్పుడు చాలా మంది చెప్పే మాట ఏంటంటే, ఏమండి అందరూ చేస్తున్నారు కదా, మనం చేస్తే తప్పేంటండి? చాలా మందికి ఉన్నటువంటి పెద్ద రోగం ఇది. చాలా మంది అబద్ధాలు ఆడుతున్నా, మనం ఆడితే ఏం వచ్చిందండి? చాలా మంది సినిమాలు కదా, మనం వెళితే ఏంటండి? వాళ్ళు చేస్తున్న తప్పుగానే మనం చేస్తే తప్పేంటండి? అంటే ఆడు తీసుకోవట్లేదా, వీడు తీసుకోవట్లేదా, వాడలేట్లేదా, వీడట్లేదా, వాడు చేయట్లేదా, వీడు చేయట్లేదా, వాళ్ళంతా చేసినప్పుడు నేను చేస్తే అని ధైర్యం తెచ్చుకుంటున్నావా నువ్వు? అందుకే అలాంటి వారి కోసం చెప్పిన మాట, వద్దు, ఇది నీ డ్యూటీ, నీ డ్యూటీ నువ్వు సక్రమంగా చెయ్యి. వాడు సిగ్నల్ పడినాక నాకుండా వెళ్ళిపోయాడు, నువ్వు వెళ్ళిపోతావా? వాడికి పడుతుంది ఫైన్, నీకు పడుతుంది, వెళ్ళిపో. వాడు వేగంగా వెళ్ళిపోయాడని నువ్వు వెళ్ళిపోతావా? ఆడు ఆత వేగంగా వెళ్ళిపోయి లారీ కింద పడిపో, నువ్వు పడిపోతావు లారీ కింద, వెళ్ళిపోతావా? అందుకే నీ విధి, నీ డ్యూటీ, నా డ్యూటీ, ఎవరి డ్యూటీ వాళ్ళే. ఇక్కడ భార్య భర్త ఏమీ లేదు. అందుకే అన్నాడు, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు. అదే కదా చెప్పాడు అక్కడ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనంలో, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండొద్దు, నీకు ఎవరితో కూడా నీకు పోలికొద్దు. ఒకవేళ నువ్వు పోల్చుకోవాలి అని ఒకవేళ అనుకుంటే, బైబిల్లో ఎందరో చుట్టూ పాపం చేసిన వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళ మధ్య భక్తిని కాపాడుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బైబిల్లో.